అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వాక్యం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని ఎరిగిరి. హల్లెలూయా. దేవుని ఆలయంలో ప్రవేశిస్తున్న యోహాను, పేతురుని ఇద్దరు దేవుని సేవకులు. ఇద్దరు దేవుని ఆలయానికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ కుంటివాడైన ఓ వ్యక్తి, నడవలేని ఓ వ్యక్తి, భిక్షమెత్తుకుంటున్న ఓ వ్యక్తి దేవాలయంలో భిక్షం కోసం ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ యొక్క శిష్యుల దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నాకు భిక్షము ఇవ్వండి, నాకు భిక్షము ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు, యోహాను ఇద్దరు అతని దగ్గర చెప్తున్నారు, మా దగ్గర వెండిని బంగారు మా దగ్గర లేదు, మాలో ఉన్న నజరేయుడైన యేసు నామంలో చెప్తున్నా లేచి నడువు అన్నారు. వెంటనే నడిచేశారు. హల్లెలూయా. వెంటనే నడిచేశారు. ఆ ప్రాంతమంతా ఆశ్చర్యమైపోయింది. వాక్యం తేడగా చెప్పబడుతుంది. గ్రామం పట్టణం అంతా చేరి ప్రజలంతా వచ్చి వాళ్లకు పూలమాల వేస్తున్నారు. వాళ్ళు దేవుని దూతలు అనుకుంటున్నారు. అందరూ సాష్టాంగపడుతున్నారు. అప్పుడు ఈ శిష్యులు అంటున్నారు, ఎందుకు మీరు ఇటువంటి కార్యాలు చేస్తున్నారు? మేము మా భక్తి చేతను, మా యొక్క శక్తి చేతను ఈ కార్యాన్ని చేయలేదు, యేసు నామంలో చేశామని చెప్పి వారు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా చెబుతున్నారు, ఆ యొక్క పేతురును, యోహానును చూసి వీరు యేసుతో కూడా ఉన్నవారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురును, యోహాను చూసి చెబుతున్నారు, వీరు యేసుతో కూడా ఉన్నవారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పేతురు అనుకొని ఉంటే నేనెవరో తెలుసా ఇట్లా కాలు రగలేస్తూ నేనెవరో తెలుసా, యేసుతో ఉన్నవాడిని అని చెప్పాడా? యోహాను నేనెవరో తెలుసా, యేసుక్రీస్తు యొక్క రొమ్ము దగ్గర ఆనుకొని ఉన్న శిష్యుణ్ణి అని చెప్పాడా? పేతురు అనుకొని ఉంటే యేసుక్రీస్తు దగ్గరే ఉన్న వ్యక్తిని, యేసుక్రీస్తుతోనే సంచరించిన వ్యక్తిని నేనెవరో తెలుసా, యేసుతో ఉన్న వ్యక్తిని అని చెప్పాడా? ఒక్క మాట చెప్పలేదు. నేనెవరో తెలుసా అన్న మాట వారి నోట రాలేదు. కానీ ప్రజలంతా చెప్తున్నారు, వీరు యేసుతో ఉన్నవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూసి ప్రజలు చెప్పాలి, అతడు యేసును వెంబడించే వ్యక్తి. ఆమేన్, ఆమేన్. ఆ సహోదరి యేసును వెంబడించే సహోదరి అని చెప్పి ప్రజలు చెప్పాలి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నేనెవరినో తెలుసా? గొప్పతనం అన్ని చావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా గర్వం చావాలి. ఆమేన్. నేను గొప్పతనం చావాలి. ఆమేన్, హల్లెలూయా. నేను బీటెక్ చేస్తా, నేను ఎండి చేస్తా, నువ్వు డాక్టర్ చేస్తా, పిహెచ్డి చేస్తా, నువ్వు ఏం చేస్తా నాకేమి? ప్రజలేమంటున్నారు? యేసుతో కూడా నడుస్తున్నావా? యేసుతో కూడా ఉన్నావా? అదే ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎవరైతే నాకేంటి? యేసుతో ఉన్నావా? నీవు యేసుతో ఉన్నట్లయితే ప్రజలంతా నిన్ను చూసి చెప్పాలి, యేసుతో ఉన్న వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. నీవు నడుస్తూ ఉంటే ప్రతి వారు చెప్పాలి, అది దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆ యవనస్తుడు యేసు ప్రభువును ఆరాధించే దేవుడు. ఆమేన్. ఆ యవనస్తుడు ఏ పాపము చేయని ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించే క్రైస్తవుడని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నేనెవరో తెలుసా కాదు, నీ కర్రలో నిన్ను నీవు చంపితేనే
యేసు నీలో మహిమ పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. పేతురు, యోహాను చదువులేని పామరులని చెప్పి మనం చూస్తున్నాం. చదువులేని సామాన్యమైన వ్యక్తులే, కానీ అసాధారణమైన వ్యక్తి, అసాధారణమైన కార్యాలు వారిని బట్టి నా దేవుడు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, వారు చూసి ప్రజలంతా యేసుతో కూడా ఉన్న వాళ్ళని చెప్పారు. వారు అంటున్నారు, మా భక్తి కాదు, మా శక్తి కాదు, మా భక్తి కాదు, మా శక్తి కాదు, ఆయన మాకు అనుగ్రహించిన విశ్వాసం బట్టి ఈ కార్యం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు హెచ్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటలు కూడా నేను అన్న గర్వం రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. వారి విశ్వాసం చూసి దేవుడు ఆశీర్వదించని చెప్పి చూస్తున్నా. దానియేలు యొక్క జీవితంలో సింహపు గుహలో వేశారు. అయినా కూడా నెబుకద్నెజరు వచ్చి ఆ సింహపు గుహలో నుంచి ఆ యొక్క దానియేలును చూసి అంటున్నాడు, భక్తి కలిగిన దైవజనుడు దానియేలు. హల్లెలూయా. హల్లెలూయా. రాజులు కూడా మనల్ని చూసి చెప్పాలి, దేవునికి భక్తి కలిగిన వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను చెప్పుకొని మనకు మనమే గర్వంగా చెప్పుకోవడం కాదు. నేనెవరో తెలుసా, బైబిల్ కాలేజ్ పెట్టున్నా, నేనెవరో తెలుసా, బైబిల్ కాలేజ్ చదివా, నేను కాదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దానియేలును సింహపు గుహలో వేసిన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు. రాజే అంటున్నాడు, రాజే అంటున్నాడు దానియేలును చూసి, భక్తి కలిగిన దైవజనుడు దానియేలు. ఆమేన్. హల్లెలూయా. రాజులు మనల్ని చూసి అనాలండి, దేవుడు మీతో ఉన్నాడని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాజులు చెప్పాలి మనల్ని చూసి, ఇతడు క్రైస్తవుడు. ఆమేన్. ఆమేన్. ప్రజలు మనల్ని చూసి చెప్పాలి, ఇతడు క్రైస్తవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన ఒక వాక్యం ఉందండి. మత్తయి గ్రంథంలో 26వ అధ్యాయంలో 73వ వాక్యం చెప్పబడుతుంది. పేతురును చూసి అంటున్నారు, పేతురును చూసి అంటున్నారు, వాక్యం తేటగా చెప్పబడుతుంది, నీ పలుకులు చెబుతున్నాయి నీవు ఆయనతో ఉన్నవాడవని. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాటలు చెప్పాలి నీవు యేసుతో ఉన్నవాడవని. ఆమేన్. ఆమేన్. నీవు మాట్లాడే ప్రతి మాట చెప్పాలి నీవు యేసుతో ఉన్నవాడవని. ఆమేన్. ఆమేన్. నేనెవరో తెలుసా, అది కాదు, అది కాదు, అది కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను చూసి ఇతను కూడా యేసును వెంబడించిన వాడని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. నా నా యొక్క యవ్వన సహోదరి సహోదరుడా, నీకొక మంచి మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీ యవ్వన జీవితంలో నీ నోటి మాటలకు కళ్ళు వేయాలి. ఆమేన్. హల్లెలూయా. పోకిరి మాటలు మాట్లాడడం స్టాప్ చేయండి. ఆమేన్. హల్లెలూయా. డబల్ మీనింగ్ మాటలు మాట్లాడే మాటలు స్టాప్ చేయండి. ఆమేన్. హల్లెలూయా. యవ్వనస్తుడి యొక్క ప్రతి మాటను చూసి చెప్పాలి, అతడు క్రైస్తవుడు, అతడు యేసుతో ఉన్నవాడు, అతడు యేసుతో ఉన్నవాడు. పలుకులు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మోషే యొక్క కొండ పైన 40 రోజులు దేవుని యొక్క సన్నిధానములో ఉపవాసంతో నీళ్లు దాహం లేటి ఏమి తీసుకోకుండా ఒక పర్వతం పైన దేవుడితో కూడా సంచరించి దేవుడితో కూడా ఉండి దిగి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా మోషేని చూడలేకపోయారు. మోషేని చూడలేకపోయారు. దేవుడి ప్రసన్నత, దేవుడి ప్రసన్నత, అతనిలో దేవుడి ప్రసన్నత, దేవుడితో ఉన్న వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. మన ముఖములో ఒక ప్రసన్నత కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడితో ఉన్న వ్యక్తి, దేవుడితో ఉన్న వ్యక్తి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహామును చూసి మోషేని చూసి దేవుడు అంటున్నాడు, మా స్నేహితులు. ఆమేన్. ఆమేన్. సాక్ష్యం చెప్పింది మోషే కాదు, సాక్ష్యం చెప్పింది అబ్రహాం కాదు, సాక్ష్యం
చప్పట్లు దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహాం, నా స్నేహితుడైన మోషే, దేవుడితో ఉంటే నీవు కూడా మహిమ కలిగిన స్నేహితుడు. హల్లెలూయా. దేవుడితో సంచరించే జీవితం మనకు కావాలి, దేవుడితో ఉండే జీవితం మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, హనోకు గురించి మనం చూస్తూ ఉన్నాం. అతను జీవించింది 365 సంవత్సరాలు. 365 సంవత్సరాల్లో అతడు 300 సంవత్సరాలు దేవుడితో కూడా నడిచాడు. హల్లెలూయా. నా బైబిల్ గ్రంథం తేటగా చెప్పబడుతుంది, దేవుడితో కూడా నడిచిన వ్యక్తి హనోక్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమయమైనా సరే, ఎప్పుడైనా సరే హనోకు చూసి ప్రభు అంటాడు, మై డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్ హనోక్, హనోక్, ఇంట్లోని పనులన్నీ అయిపోయాయా? హనోక్ అంటాడు, అయిపోయాయి డాడీ, అయిపోయాయి. అట్లీతరా, మన ఇద్దరం కొద్దిసేపు మాట్లాడదా అంటాడు. వెంటనే హనోకు దేవుడితో కూడా వెళ్ళిపోతాడు, దేవుడితో కూడా వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలో పోయి గంటలుగా మాట్లాడుతూనే ఉన్నారు ఇద్దరు. సమయం తెలియడం లేదు హనోకుకు. గంటలు అక్కడే ఉండిపోతున్నాడు. తర్వాత హనోక్, నువ్వు ఇంటికి వెళ్ళిపోయా, నీ భార్య పిల్లలు నేను ఏమన్నా తిట్టబోతారు, ఇంటికి వెళ్ళిపో అని దేవుడు, సరే హనోక్ టాటా, నేను వెళ్ళొస్తాను అని చెప్పి దేవుడు అట్లే వెళ్ళిపోతాడు. హనోక్ అట్లే వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ భార్య పిల్లలు అంటారు, ఏ ఆ మనిషి నువ్వు, ఎక్కడికి వెళ్ళావు? తెల్లవారి పోయినవాడు ఇప్పుడు వస్తున్నావే, ఇప్పుడు వస్తావు, ఎక్కడికి వెళ్ళావు? దేవునితో కూడా నడిచి వెళ్ళానా? నాకు సమయం తెలియదు. ఆయనతో కూడా నడిచి వెళ్ళానా? సమయం ఎంతైందో నాకు తెలియడం లేదు. కొన్ని రోజులైతే 2-3 రోజులు, కొన్ని రోజులు 10 రోజులు కూడా రాకుండా ఉండి ఉండవచ్చు. దేవుడితో కూడా నడుస్తూ ఉన్నాడు, దేవుడితో కూడా నడుస్తూ ఉన్నాడు. ఒక పక్క ఇంట్లో చూస్తే భార్య పిల్లలు తిడుతూనే ఉన్నారు. ఆయన ఒక్కొక్క రోజు ఏం చేశాడు, అయ్యా ప్రతిరోజు నన్ను తిడుతున్నారయ్యా, నీతో మాట్లాడుతూ ఉంటే నాకు సమయమే పోయినట్లేదు. ఒక పక్క నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది, నీతోనే ఉండాలనిపిస్తుంది, కానీ నా భార్య పిల్లలు చాలా బాధగా ఉందని చెప్పి హనోక్ అంటున్నాడు. వెంటనే తండ్రి అని దేవుడు అంటున్నాడు, హనోక్, నిజమే హనోక్, పరలోకంలో కూడా అట్లే అంటున్నారు. ఎప్పుడు చూసినా హనోక్ దగ్గరికి వెళ్ళిపోతున్నావే, పరలోకంలో ఎన్ని పనులున్నాయి, ఆ కార్యక్రమాలు ఎవరు చూస్తారని చెప్పి అక్కడ దూతలంతా అంటున్నారు. నిజమే హనోక్, అక్కడ నాకు ప్రాబ్లం, ఇక్కడ నీకు ప్రాబ్లం, ఎందుకు వచ్చిన బాధ, మనం ఇద్దరు వెళ్ళిపోదాం పరలోకం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో నడిచే అనుభవం మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడితో కూడా నడిచే అనుభవం మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, జిమ్ అనే ఒక యవ్వన సహోదరుని వచ్చి నేను వెళ్ళాను. అతడు చాలా పేద కుటుంబం, అతనికి చదువు లేదు, ఏమి తెలియని వ్యక్తి, ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు. 12 గంటలైన తరువాత ఆ యొక్క ఫ్యాక్టరీకి లంచ్ టైం వెళ్తాడు. 12 గంటలైన వెంటనే వస్తాడు, వచ్చి భోజనం చేస్తాడు. అట్లే వెళ్ళి ఒక చర్చిలో వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రతిరోజు అదే విధంగా చేస్తాడు. అతనికి చదువు లేదు, ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలియదు. ఆ జిమ్కు ప్రార్థన చేయడం తెలియక దేవుడి దగ్గర అంటాడు, మై డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్, నేను జిమ్ వచ్చున్నాను, నేను జిమ్ వచ్చున్నాను. పరలోకంలో అందరూ బాగున్నారా? దేవదూతలంతా బాగున్నారా? ఇట్లే మాట్లాడుతూ ఉంటాడు, ఇట్లే కొద్ది రోజులు జరిగాయి. ఒకరోజు ఆ యొక్క సంఘానికి జిమ్ రాలేకపోయాడు. సంఘ కాపరికి ప్రతిరోజు జిమ్ వస్తాడు కదా, ఏం జరిగింది, ఈ రోజు జిమ్ రాలేదని కూడా చెప్పి ఆ సంఘ కాపరి 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, జిమ్ సంఘానికి రాలేదు. ప్రతిరోజు 12 గంటలైతేనే ఆలయానికి వచ్చేస్తాడే, ప్రార్థన చేస్తూ ఉంటాడే, జిమ్ 3-4 రోజులైపోయింది
సహోదరు చెప్పాడు, అక్కడ ఉన్న వాళ్ళు జిమ్ ఫ్యాక్టరీ కొరకు వస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందయ్యా, ఫలానా హాస్పిటల్లో ఉన్నాడయ్యా అని చెప్పాడు. పాస్టర్ గారికి హృదయంలో వేదన, పరిగెత్తు హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి చూసి ఆ డాక్టర్స్ అడిగినప్పుడు జిమ్ ఎక్కడున్నాడని చెప్పినప్పుడు మీరెవరని అడిగారు. నేను ఒక పాస్టర్ అని చెప్పినప్పుడు ఆ డాక్టర్స్ చెప్పిన ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? ఉదయ కాలంలో అతడు వస్తూ ఉండగా ఒక యాక్సిడెంట్ జరిగిందట. వెంటనే ఆపరేషన్ చేయడానికి మేము ఆపరేషన్ థియేటర్ లో పెట్టేశాము. కానీ ఆపరేషన్ చేయడానికి మేము 12 గంటల తర్వాత ఆ యొక్క డోస్ తెలిస్తే మా వల్ల ఆ యొక్క గదిలోకి వెళ్ళలేకపోయాము. ఏదో జరుగుతుంది, ఒక భయంకరమైన వెలుగు ఉంది, ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆ తరువాత ఆ సమయం సుమారు 1 గంట తరువాత మరలా మేము లోపలకు పోయే స్థితి వచ్చింది. తరువాత ఆ జిమ్ ను మేము అడిగినప్పుడు చెబుతూ ఉన్నాడు, ఆ జిమ్ ఏం జరిగిందని అడిగినప్పుడు నేను ఆలయానికి వెళ్ళలేకపోయాను, యాక్సిడెంట్ జరిగి నేను ఇక్కడ ఉన్నాను, నా దేవుడు నన్ను వెతికి వచ్చాడు, నన్ను వెతికి వచ్చాడు, నన్ను వెతికి వచ్చాడు, ఆపరేషన్ థియేటర్ లో దేవుడు ముఖాముఖిగా జిమ్తో అడిగాడు, జిమ్ జిమ్ నీ స్నేహితుడు జీసస్ వచ్చున్నాడు, నీ ఫ్రెండ్ జీసస్ వచ్చున్నాడు, జిమ్ నీ ఫ్రెండ్ జీసస్ వచ్చున్నాడు, యాక్సిడెంట్ జరిగిందని భయపడకు, నీకు బాధ అవుతుంది, జిమ్ నేను నీతో ఉన్నాను, భయపడకు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక స్నేహితుడు అల్లా నిన్ను నన్ను ప్రేమించే ఒక మంచి దేవుడు నీవు నేను పొంది ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుడితో సంచరించేటప్పుడు, నీవు దేవుడితో నడిచేటప్పుడు, నీవు దేవుడితో మాట్లాడేటప్పుడు నా దేవుడు మౌనంగా ఉండడు, నీకు ఒక ఫ్రెండ్ గా ఉంటాడు. హల్లెలూయా. నీకు ఒక ఫ్రెండ్ గా నిన్ను ఆదరించే దేవుడు నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనతో సంచరించే అనుభవం, ఆయనతో నడిచే అనుభవం, ఆయనతో ఉండే అనుభవం ఒక వ్యత్యాసమైనది. హల్లెలూయా. మోషే 40 రోజులు నీళ్లు కూడా తాగకుండా ఏ విధంగా ఆ కొండలు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా 40 రోజులు ఉండి తిరిగి వస్తున్నప్పుడు ఆ దేవుడి మహిమను చూసి తట్టుకోలేక ప్రజలంతా ఆశ్చర్యపోయి కింద పడిపోయారట. నీవు ఆయనతో సంచరించేటప్పుడు, నువ్వు ఆయనతో కలిసి మాట్లాడేటప్పుడు, ఆయనతో కూడా నీవు ఎప్పుడు ఎల్లప్పుడు నీవు సంచరిస్తూ ఉన్నప్పుడు నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నయవన సహోదరి సహోదరుడా, నయవన సహోదరి సహోదరుడా, ఒకటి మళ్ళా చెప్తున్నాను, దేవాది దేవుడు మన ఫ్రెండ్ లా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేను మీకు దేవుడిగా మాత్రమే కాదు, నేను మీకు ఒక బోధకుడుగా మాత్రమే కాదు, మీకు ఒక తండ్రిగా మాత్రమే కాదు, నేను మీకు ఒక స్నేహితుడను. ఐ యామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఒక మంచి స్నేహితుడుగా మనతో కూడా ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడేది. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఆశపడే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో నడిచే అనుభవం మనకు కావాలి, దేవునితో నడిచే అనుభవం మనకు కావాలి. యెషయా ప్రవక్త పుస్తకంలో మనం చూసినట్లయితే 6 అధ్యాయాల వరకు యెషయా ప్రవక్త యొక్క ప్రవచనం అంతా ఏ విధంగా ఉందో తెలుసా? వారు పాపం చేశారు, వీరు పాపం చేశారు, ఖండించి వాక్య ప్రవచనం చెప్పే వ్యక్తి. కానీ ఒకరోజు దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. శరాబులలో నుంచి ఒక మహిమ కలిగిన ఒక అగ్ని తన యొక్క దగ్గరకు వచ్చినప్పుడు తన యొక్క పెదవులను పైన ఆ అగ్ని తాకిన వెంటనే, ఆ అగ్ని ముట్టిన వెంటనే, అయ్యో నేను ఒక అపవిత్రుడను, అయ్యో నేను ఒక పాపిని, నేను అని ప్రవచనం చెప్పాను, ఇతరుల గురించి చెప్పాను.
స్వయం నాలో చావకుండా ఇన్ని రోజులు నేను గడిపానే. వేదన పొందాడు. నేనులోనే స్వయం నాకు ఈరోజు చావని ప్రభు అని చెప్పి తను తగ్గించుకున్నాడు. అగ్ని దిగివచ్చిన వెంటనే, యెషయా ప్రవక్తను ముట్టిన వెంటనే తనకులేని ఒక చెప్పి వేదనతో తన యొక్క హృదయం తెరిచినప్పుడు వాక్యం చెప్తుంది, ఆ అగ్ని, ఆ పరిశుద్ధ మహిమ అగ్ని, ఆ పరలోకపు అగ్ని పాపాన్ని పశ్చాత్తాపరిచేసి నివృత్తి చేసింది, కడిగి వేసింది, కాల్చి వేసింది. దేవునికి దగ్గరైపోయినా యెషయా ప్రవక్త, దేవుడికి దగ్గరైపోయినా యెషయా ప్రవక్త దేవుడితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా దేవుడు అడిగాడు, నా జనులంతా నాశనమైపోతున్నారు, నా జనులంతా నాశనమైపోతున్నారు, నా జనులంతా నాశనమైపోతున్నారు, నా జనులంతా నాశనమైపోతున్నారు. ఎవరు వారికి సువార్తను ప్రకటిస్తారు, ఎవరు వారికి విడుదల చేస్తారు, ఎవరు వారిని విడుదల చేస్తారు, ఎవరు నేను పంపించదను. రాజ్యమే ఈ రోజు పాపములో చిక్కుకొని నిజమైన దేవుని ఎరగక, ఎడమ చేతికి కుడి చేతికి వ్యత్యాసం తెలియక పాపములో చిక్కుకొని కోట్ల ప్రజలు నాశనమైపోతున్నారే. ఎవరు వెళుతారు, ఎవరు వెళుతారు? దేవుడు యెషయా ప్రవక్తను చూసి, నువ్వు వెళ్ళని చెప్పాడలా, నువ్వు వెళ్ళాలని చెప్పాడలా. ఎవరు వెళతారు, ఎవరు వెళతారు? దేవునితో ఉన్న యెషయా ప్రవక్త, దేవునితో నడిచిన యెషయా ప్రవక్త, దేవునిలో జీవించిన యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రభువా ఎందుకయ్యా బాధపడుతున్నా, ఎందుకయ్యా భారం చెందేళ్ళు? నేనున్నాను, 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 నేనున్నాను. నేను వెళతానయ్యా, నేను వెళతానయ్యా. నేను కనుక్కున్న ఒక రహస్యం ఏంటో తెలుసా? నేను తెలుసుకున్న ఒక రహస్యం ఏంటో తెలుసా? దేవునితో ఉన్నట్లయితే, దేవుడికి దగ్గర ఉన్నట్లయితే ఆయన భారాన్ని నీకు చెప్తాడు. కారణం ఏంటో తెలుసా? Jesus is my friend. Jesus is my friend. దగ్గరగా ఉన్నట్లయితే, ఆయనతో కూడా నడిచినట్లయితే, ఆయనతో కూడా సచ్చినట్లయితే ఆయన భారం మనకు తెలుస్తుంది, ఆయన వేదన మనకు తెలుస్తుంది, ఆయన కన్నీరు మనకు తెలుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, తమిళనాడు ప్రాంతంలో అగస్టిన్ జపకుమార్ అనే ఓ పెద్ద గొప్ప సేవకుడు ఉన్నాడు. ఈరోజు తమిళనాడు ప్రాంతమే కాదు, దేశ ప్రపంచాన్ని కూడా దేవుని వాక్శక్తి చేత షేక్ చేస్తున్న ఒక సేవకుడు. దేవుడు ఎన్నోసార్లు సేవ కొరకు పిలిచాడు, నా పరిచర్య కొరకు పిలిచాడు, కానీ వెళ్ళలేదు. ఒకరోజు ఒక మైదానంలో కూడికలు, ఆ కూడికల కొరకు అగస్టిన్ జపకుమార్ గారు ఆ పనులు చేస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడింది. ఆకాశాన్ని చూశాడు. వేదన రూపంతో దేవుని యొక్క కంటిని మాత్రం చూశాడు, దేవుని కంటిని మాత్రం చూశాడు, దేవుని కంటిని మాత్రం చూశాడు. ఆ కంటిలో నుంచి నీళ్ళు పుట్టు తాగుతుంది. ఆ నీళ్ళు పుట్టట్లే
అగస్త్య కుమారు పైన పడింది. అగస్త్య కుమారు పైన పడింది. వెంటనే అనుకున్నాడు, ఇక పైన నా జీవితం అయ్యా నీకయ్యా, నా బ్రతుకు నీకయ్యా, జీవించిన కాలం నీకైనా నా జీవితం. నేను వెళతా, నేను వెళతా, నేను రెడీ, నేను రెడీ. Are you ready? Are you ready? Are you ready? ఎవరిని నేను పంపెదను? కోట్ల కోట్ల ప్రజలు నాశనమైపోతూ ఉన్నారే, వారికి సువార్తను ప్రకటించడానికి నేను ఎవరిని పంపెదను? నేను ఎవరిని పంపించదను? ఎవరిని పంపించదు? దేవుడి హృదయాన్ని ఎరిగిన యేసు అంటున్నాడు, నేనున్నానయ్యా, నేనున్నానయ్యా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేషయ ప్రవక్త యొక్క సేవ 6వ అధ్యాయం నుంచి మీరు గమనించి చూసినట్లయితే బలంగా మార్చబడింది. యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టబోతాడు, యేసుక్రీస్తు ఏ విధంగా మరణించబోతాడు, ప్రతి ప్రవచనాన్ని చెప్పిన నా యేసయ్య ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవునికి దగ్గరైపోతే ఆయన భారాన్ని, ఆయన కార్యాల్ని, ఆయన రహస్యాన్ని ప్రతి ఒక్కటి మనకు చెప్పేస్తాడు. దట్ ఈస్ గాడ్ ఫ్రెండ్షిప్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు మనల్ని చూసి అడుగుతున్నాడు, మనల్ని చూసి అడుగుతున్నాడు, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు? అప్పుడే సహోదరి సహోదరుడా, చాలా మందికి ఏం సందేహం తెలుసా? నా ఉద్యోగాలు వదులుకొని, నా పనులు వదులుకొని నేను ఏ విధంగా వెళ్ళగలనని. నీకు ఒక కార్యం చెప్తున్నా, నీ ఉద్యోగంలో కూడా నీవు దేవునితో సంచరించవచ్చు. ఆమేన్, హల్లెలూయా. నీవు వ్యవసాయం చేస్తూ ఉన్నా దేవునితో సంచరించవచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వలె దేవునికి ముఖాముఖిగా మాట్లాడి స్నేహితుడుగా నీవు ఉండవచ్చు. ఆమేన్, హల్లెలూయా. నీకు సమయం దొరికినప్పుడంతా సమయాన్ని వృధా చేయక సేవకి రా. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీకు పిలుపు ఉన్నట్లయితే పూర్తిగా సేవకు సమర్పించు. ఆమేన్, ఆమేన్. ఆయనతో కూడా ఉన్నట్లయితే, ఆయనతో ఉన్నట్లయితే ఆయనలో ఉన్న భారం అంతా మనకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనం చూసి ఒక్కటి అడుగుతున్నాడు, ఒకే ఒక కార్యం అడుగుతున్నాడు, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు? కోట్ల కోట్ల ప్రజలు నాశనమైపోతున్నారే. యేసు ప్రభు ఎవరు తెలియని అమాయక ప్రజలు, ఆశీర్వాదం కోసం నలుమూలలో పరిగెడుతున్న ప్రజలు, విడుదల కోసం ఎక్కడెక్కడికో పరిగెడుతున్న ప్రజలు, ఎవరు వెళ్తారు వాళ్ళ దగ్గరకు? ఎవరు సువార్తను ప్రకటిస్తారు? నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, నీకోసం పరిచయం చేయగలను. నేనున్నానయ్యా, నీకోసం, 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 నేనున్నానయ్యా. ఎవరి మాట చెప్పగలరు? ఎవరి మాట చెప్పగలరు? దేవుడు నీతో ప్రత్యేకించి అడుగుతున్నాడు, నీవు సిద్ధమా? నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా? దేవుడితో నడిచేటప్పుడు ఆయన భారం మనలో వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కార్యం మనకు చెప్తాడు, ప్రతి కార్యం ముఖాముఖిగా చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను.